మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధాన్ని సరిగ్గా 2 ఏళ్ల క్రితమే ఒక వ్యక్తి పక్కాగా ఊహించాడని తెలిస్తే మీరు నమ్ముతారా? అవును, చైనా నాస్ట్రాడామస్ అని పిలుచుకునే ప్రొఫెసర్ జియాంగ్ జుయేకిన్ 2024లో 5 సంచలన విషయాలు చెప్పారు. మొదటిది, 2024 ఎలక్షన్ లో మళ్ళీ ట్రంప్ గెలుస్తాడు. అది నిజమైంది. రెండవది, ట్రంప్ రాగానే ఇరాన్ తో యుద్ధం మొదలు పెడతాడు. చూస్తున్నారుగా, అది కూడా ఇప్పుడు జరుగుతోంది. కానీ ఆయన చెప్పిన మూడో పాయింటే అతి పెద్ద ట్విస్ట్. అదేంటంటే ఆ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా చిత్తుగా ఓడిపోతుంది. ఎలా అంటారా? దానికి ఆయన చెప్పిన 4వ పాయింట్ వినండి. ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాలకు మంచినీరు అందించే డీసాలినేషన్ ప్లాంట్స్ ను టార్గెట్ చేసి నాశనం చేస్తుంది. ఇక 5వ పాయింట్ ఏంటంటే ట్రంప్ తన సైన్యాన్ని ఇరాన్ లోకి పంపుతాడు. కానీ వాళ్ళు ఒకప్పటి వియత్నాం యుద్ధం లాగా 5 నుంచి 10 ఏళ్ల పాటు అక్కడే దారుణంగా ఇరుక్కుపోతారు. ఒక్కసారి ఆలోచించండి. అమెరికాను నేరుగా ఢీకొట్టడం అసాధ్యమని ఇరాన్ కు తెలుసు. అందుకే వాళ్ళ ప్లాన్ వేరు. ప్రపంచంలోని 20% ఆయిల్ వెళ్లే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ సముద్ర మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేస్తుంది. దీంతో సౌదీ, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాల ఆయిల్ వ్యాపారం ఆగిపోతుంది. ఆ గల్ఫ్ దేశాలు అమెరికాలోని AI డేటా సెంటర్ లో పెట్టే లక్షల కోట్ల పెట్టుబడులు ఆగిపోతాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే అమెరికా మీద ఒక్క బాంబు కూడా వేయకుండానే వాళ్ళు జేబులు ఖాళీ చేసి ఆర్థిక వ్యవస్థను కూల్చేయడమే ఇరాన్ మాస్టర్ ప్లాన్. 2 ఏళ్ల క్రితం ఒక ప్రొఫెసర్ వేసిన ఈ లెక్కలు ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతుండటం చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. మరి ఈ యుద్ధం నిజంగానే అమెరికా పతనానికి దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ షాకింగ్ వీడియోని మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. జై. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.